మహాకాళి భయంకర రూపంలో ఉంటుందని, ఈమె అపారమైన శక్తి స్వరూపిణి అని మనందరికి తెలుసు. అయితే శివుడు కాళీమాత పాదాల కింద ఎందుకు ఉంటాడు? పార్వతీదేవి అవతారాలలో శివుడికి కాళీమాత అంటే ఎందుకు అంత ఇష్టమో ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కామెంట్స్ లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మనం ఎప్పుడైనా కాళీదేవి ఫొటోస్ చూసినప్పుడు శివుడు ఆమె పాదాల దగ్గరే కనిపిస్తాడు. దీని వెనక అసలు కథ ఏంటంటే, మన పురాణాల ప్రకారం రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఇతను ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు. అదేంటంటే, తన రక్తపు చుక్క భూమి మీద పడితే 1000 మంది రక్త బీజువులుగా మళ్ళీ పుట్టేలా ఒక వరం తీసుకుంటాడు. ఈ వర ప్రభావం వల్ల రక్త బీజుడు రోజు రోజుకి చాలా క్రూరంగా మారిపోతాడు. మునులను, సాధువులను, దేవతలందరినీ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఆ ఇబ్బందులకు తట్టుకోలేక దేవతలందరూ త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధ చెప్పుకుంటారు. ఇక త్రిమూర్తులు కూడా ఈ విషయంలో దుర్గామాత సహాయం కోరుతారు. దుర్గామాత తన అంశ అయినటువంటి కాళికా రూపంలో రక్త బీజుడితో యుద్ధం చేయడానికి వెళ్లి రాక్షసులందరినీ అంతమందిస్తుంది. అయితే బ్రహ్మిచ్చిన వర ఫలితంగా రక్తబీజుడు ఒంటి నుంచి ఒక రక్తం చుక్క భూమిపైన పడి అప్పుడే 100 మంది రక్తబీజులు పుట్టుకొస్తారు. దుర్గాదేవి వాళ్ళతో తలపడి వాళ్ళని గాయపరిచినా కూడా వాళ్ళ సైన్యం కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. దీంతో దుర్గాదేవి ఉగ్ర రూపం దాల్చి ఖాళీగా మారి సైనికులందరినీ సంహరించి చివరికి రక్తబీజుడిపై దాడి చేస్తుంది. ఇక రక్తబీజుడి తలను తీసేసి శరీరంలో ఉన్న రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది. తర్వాత రక్తబీజుడి తలను చేతిలో పట్టుకొని రక్తం భూమి కింద పడకుండా ఒక చిప్ప లాంటిది పట్టుకుంటుంది. ఆ చిప్పలోనే రక్తబీజుడి రక్తం మొత్తం పడిపోతుంది. తర్వాత రక్తబీజుడు మరణిస్తాడు. రాక్షస సంహారం తర్వాత ఆ జగన్మాత క్రోధకాళిగా మారి నాట్యం చేయడం మొదలు పెడుతుంది. ఆ రూపాన్ని చూసి అందరూ భయపడిపోతారు. అందరూ శివుడి దగ్గరికి వెళ్లి ఆ క్రోధ రూపాన్ని ఉపసంహరింప చెయ్యండి అని ప్రార్థిస్తారు. ఇక శివుడు కూడా యుద్ధ రంగంలోకి వచ్చి అమ్మవారి నాట్యం చూస్తాడు. అక్కడంతా చాలా భయంకరంగా ఉంటుంది. ఒకవైపు రాక్షసుల శరీరాలు, మరోవైపు ఏరులై పారుతున్న రక్తం. వాటి మధ్య కాళీదేవి నాట్యం చేస్తూ ఉంటుంది. ఇక శివుడు కాళీదేవి నాట్యాన్ని ఆపేది ఎలాగా అని ఆలోచించి రాక్షసుల మృతదేహాల మధ్య పడుకుంటాడు. కాళీదేవి యుద్ధ రంగం అంతటా నాట్యం చేస్తూ శివుడు పడుకున్న దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా దేవి పాదం శివుని హృదయానికి తగులుతుంది. అప్పుడే కాళీదేవి శివుణ్ణి గుర్తించి తన క్రోధ రూపాన్ని ఉపసంహరించుకుంటుంది. సో ఇంకొక కథ ప్రకారం ఏంటంటే, మహాప్రళయం వేళ అమ్మవారు ప్రళయ తాండవం చేస్తూ ఉంటుంది. ఆ తాండవానికి లోకాలన్నీ భయభ్రాంతులు అవుతూ ఉంటాయి. దేవతల ప్రార్థన మేరకు శివుడు కాళీదేవి దగ్గరికి వెళ్లి, దేవి, నువ్వు అత్యంత శక్తి స్వరూపినివే. నీ ప్రళయ తాండవం వల్ల సమస్త లోకాలు దద్దరిల్లిపోతున్నాయి. అందరూ నీ శక్తిని తట్టుకోలేకపోతున్నారు. నీ శక్తిని నేను మాత్రమే భరించగలను. అందుకు నీ పాదం నా హృదయం మీద పెట్టు అని కోరతాడు. అప్పుడు కాళీదేవి తన పాదాన్ని శివుడి గుండెపై పెడుతుంది. ఇక దీనికి సంబంధించి మరో కథ కూడా మన పురాణాలలో ఉంది. అదేంటంటే, ఒక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో, స్వామి, నేను ఎన్నో రూపాలు ధరించాను కదా, నేను ధరించిన అన్ని రూపాలలో మీకు ఏది ఇష్టం అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, నువ్వు ధరించిన రూపాలన్నిట్లోనూ కాళీ రూపం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, అందరూ నా లలిత స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు, కానీ మీకు కాళీ రూపం ఇష్టం అంటే ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది. అప్పుడు పరమేశ్వరుడు, నువ్వు చెప్పింది నిజమే పార్వతి, లలిత స్వరూపం అతి సౌందర్యం అనేది. కామేశ్వరుడిగా నేను నీ పక్కనే ఉన్నాను. ఇలా ప్రతి రూపంలో నీ వెంటే ఉన్నా. అయితే కాలానికి ఆది దేవతగా ఖాళీగా ఉన్నప్పుడు నిడారంబరంగా నిజమైన దివ్య సౌందర్యంతో ప్రకాశించావు. జ్ఞాన స్వరూపినిగా వెలిగావు. అందుకే ఆ రూపంలో నేను నీ పాదాల దగ్గర ఉన్నా అని చెప్తాడు. ఈ కారణాల వల్లే శివుడు కాళీదేవి పాదాల దగ్గర ఉండవలసి వచ్చింది. అంతేకాని కాళీదేవి శివుణ్ణి కావాలనే తొక్కదు. ఇక కాళీదేవి రాక్షసులను సంహరించడానికి ఎన్నో రూపాలలో అవతరించింది. కాళీదేవి గురించి ఎన్నో విషయాలు మనకి కాళిక పురాణంలో దేవి భాగవతంలో కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.